ఆంధ్రప్రదేశ్లో మరో 2 భారీ పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా నాయుడుపేటలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫిలిప్స్ ఒక రసాయన కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దాదాపు 200 మందికి ప్రత్యక్షంగా 2000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించబోతూ ఉన్నారు. ఇక శ్రీ సిటీలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ, ప్రపంచంలోనే ఫేమస్ సంస్థ, 5,000 కోట్ల రూపాయలతో 55 ఎకరాల్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. వీటితో పాటు రాబోయే కొద్ది రోజుల్లోనే శ్రీ సిటీలో కానీ రేణిగుంటలో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రాబోతా ఉంది. అది కనుక వస్తే గేమ్ చేంజర్. భారతదేశంలో ఇప్పటి వరకు 2 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇంకా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాలేదు. గుజరాత్లో ఒకటి, అస్సాంలో ఒకటి. ప్రపంచంలోనే 95% సెమీ కండక్టర్స్ తైవాన్ నుంచి అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తయారు చేసేది కాదు. ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయాలంటేనే కనీసం 40,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ కూడా చాలా సాఫిస్టికేటెడ్. ఎవరు పడితే అది తయారు చేసేది కాదు. టాటా కంపెనీ కూడా తైవాన్కు చెందిన ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఒక కంపెనీని అస్సాంలో ఏర్పాటు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ శ్రీ సిటీలో వస్తుందా, రేణిగుంటలో వస్తుందా అనే విషయం మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.